హలో ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నాను. టేస్టీ బెండకాయ పులుసు. స్టవ్ ఆన్ చేసి స్టవ్లో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుంది. వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని అందులో అది కలపాలి. కలిపిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం వేసి కలపాలి. అల్లం వేసేసి కలిపి మగ్గుతుంది. మగ్గే టైంలో కరివేపాకు వేసేసేయండి. కరివేపాకు వేసి చిటికెడు పసుపు వేసి కలపండి. కలిపాక ఈ స్ట్రక్చర్లో వస్తుంది. ఇలా వచ్చాక బెండకాయలు వేసేసేయండి. బెండకాయలని కలపండి. బెండకాయలు కలిపాక సాల్ట్ వేసుకోండి. సరిపోయేంత సాల్ట్ వేసేసాక చింతపండు, బ్లాక్ కలర్ చింతపండు ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులుసులోకి. ఇది మంచిగా పిసుక్కొని పెట్టుకోండి. పెట్టాక బెండకాయలో కారం వేసేసుకోండి. సరిపోయేంత కారం వేసేసుకొని కారం మగ్గాక జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసేయండి. వేసాక దాన్ని మంచిగా మగ్గియండి. కలిపాక చింతపండు రసం అందులో పోసేసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ చింతపండు అని చెప్పా కదా, అదే, అందుకే బ్లాక్గా అనిపిస్తుంది మీకు. అట్లా మగ్గుతుంది. చింతపండు పోసాక అట్లా మగ్గే టైంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వాటరీ ఉన్నది. అందులో హెచ్జీ ఇంగువ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొంచెం వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత మగ్గే టైంలో మళ్ళీ కలబెట్టేయండి. కలబెట్టాక ఈ కలర్లో కనిపిస్తుంది. ఈ కలర్లో కనిపించాక ఇందులో సాల్ట్ వేసేసుకోండి. 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని అలా మగ్గించుకోండి. అలా మగ్గుతుంటుంది, అంటే కుతలు అంటూ సంథింగ్ ఆ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ కలర్లో ఈ స్ట్రక్చర్లో వస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇది మా వాళ్ళని అడిగితే సూపర్ అన్నారు. మా వీడియో కనుక చూసినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లల్ని అడిగితే కర్రీ సూపర్ అన్నారు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.